మిత్రులందరికీ నమస్కారం. నేను కార్మికుడు అంటే ఒక 5 పింజలు బట్టి నడిచేవాడే కార్మికుడు అంటే అందరికీ తెలుసు, చట్టం ప్రకారంగా పోయేవాడు. సోషలిస్ట్ పార్టీ కూడా ఒక చట్టంగా పోయేవాడు. ఈరోజు కార్మిక దినోత్సవం మే 1 కార్మిక దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. మరి సోషలిస్ట్ పార్టీ అంటే కార్మికుల కోసం, కర్షకుల కోసం పనిచేసేది మన సోషలిస్ట్ పార్టీ. మరి అలాంటి పార్టీలో మనం అందరం కలిసి పనిచేయాలి. అలాగే ఈరోజు మే డే అంటే ప్రతి ఒక్క కంపెనీకి హాలిడే ఉండాలి. మరి మేము తోవలో వస్తుంటే ఎక్కడ చూసినా కార్మికులు, కర్షకులు పనిచేస్తూనే ఉన్నారు. మినిమం ఒక రోజు హాలిడే ఇద్దామనే చిత్తశుద్ధి కూడా లేదు. మరి ప్రభుత్వం, మన కమిషనర్లు వాళ్ళందరూ ఏం చేస్తారో దాన్ని ఒకసారి క్వశ్చన్ చేయాలి. మన పార్టీ తరఫున కూడా మరి ఒకసారి మాట్లాడుకోవాలి. ఈరోజు కార్మికులు, కర్షకులు మొత్తము అనగదొక్కుతున్నారు. ఇంతకుముందు ప్రభుత్వంలో అనగదొక్కిరు, ఇప్పుడు మా సోషలిస్ట్ పార్టీ తరఫు నుంచి మరి మేము అడుగుతున్నాము, క్వశ్చన్ చేస్తున్నాము. కార్మికులకు ఏమేమి చేస్తున్నారని చెప్పి రేపు పొద్దున మళ్ళీ ఒక లెటర్ కూడా ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ సోషలిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. నమస్కారం. జిందాబాద్ జిందాబాద్ సోషలిస్ట్ పార్టీ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్ సోషలిస్ట్ పార్టీ జిందాబాద్. కార్మిక ఐక్యత వర్ధిల్లాలి, కార్మిక ఐక్యత వర్ధిల్లాలి, కార్మిక ఐక్యత వర్ధిల్లాలి. జై సోషలిస్ట్ పార్టీ, జై జై సోషలిస్ట్ పార్టీ, సోషలిస్ట్ పార్టీ, జై జై సోషలిస్ట్ పార్టీ. జిందాబాద్ జిందాబాద్ సోషలిస్ట్ మజ్దూర్ సభ జిందాబాద్ జిందాబాద్ సోషలిస్ట్ మజ్దూర్ సభ జిందాబాద్ జిందాబాద్. కార్మికుల దినోత్సవము కార్మికులందరికీ శుభాకాంక్షలు చెప్తూ, కార్మికుడు లేనిది దేశం లేదు. కర్షకుడు, కార్మికుడు ఇద్దరే ముఖ్యం దేశానికి. కార్మికుల వల్లనే ఏదైనా పరిశ్రమలు, ఏదైనా వర్ధిల్లాలి, ఏదైనా తయారు చేయాలంటే కార్మికుడే. బొగ్గు గనులల్లా కష్టపడి, గనులల్లా రాత్రి పగలు చీకట్ల ఎంతో కష్టపడుతున్నారు ఆ కార్మికులు. కానీ కార్మికుల చట్టాలు అవి సరిగా లేకుండా వాళ్లకు రక్షణ కల్పిస్తలేవు. అందుకొరకు వాటి కొరకు మనం పోరాడాలి. గవర్నమెంట్ కార్మికుల కర్షకులకు ఇద్దరికి కూడా అన్యాయం చేస్తుంది. ఆ అన్యాయాన్ని మనం ఎదుర్కొని వాళ్లకు మనం న్యాయం చేయాలి. ఈరోజు మన కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తయారీ ఏది చాలానకైతే అమ్ముడు 5 రూపాయలు నరకైంది. ప్రజలకు అది అర్థం కావట్లేదు. మనం పన్ను కడుతున్నాము అంటే మేమేం పన్ను కట్టలేము కదా అంటారు. కానీ తయారయ్యే దాని మీద మనం ఎంతో ఎక్కువ మనం చెల్లిస్తున్నాము, అదే పన్ను అని ప్రజలకు తెలపాలి. మనం అందరి పైసలు ఇవన్నీ పుణ్యానికి ఏదో ఇస్తున్నారు అని ఈ స్కీమ్స్ అని 2000 అని 3000 అని ఇచ్చేవి మన పైసలు అనే సంగతి వాళ్ళు చెప్పాలి. ఈరోజు అడ్డగోలుగా ధరలు నుంచి ఆ ధరలను ఎంత వెళ్ళినా ఎవరికి నేనేం చేయగలను, నేను ఒక్కదాన్ని కాదా, ఒక్కనే కాదు, మనం ఏం చేయలేదు కదా, నలుగురితో అనుకుని అందరూ అడ్డగోలుగా ధరలు పెంచినా కానీ ఎవరికి ఎంత ముందుకు వచ్చి అరుస్తలేదు. అసలు వాయిస్ అనేది ఎవరికి లేకుండా అయింది. ఆ వాయిస్ మనం అవ్వాలి. మనం అందరికీ నేను ముందుంటా, మీరు వెనక ఉండండి. మరి ఎవరైతే అవసరం ఉందో వాళ్ళు మనకు సపోర్ట్ లేనిది మనం ఏం చేయలేము. నీకు ఒక కష్టం వచ్చిందంటే నేను తీరుస్తాను, నువ్వు నాతోనే ఉండాలి. కానీ మనం వేరే అయిపోయినాక నేను ఎవరికి కొట్లాడాలి. అందుకొరకు అట్లా కొట్లాడడానికి మనం తయారు ఉన్నాం. కాబట్టి వాళ్ళందరి సాధక బాధకాలు ఏంటో మనం తెలుసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. అంతటి వెళ్ళకుండా కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కనీసం వాళ్ళకన్నా మా పార్టీ ఉంది, మేము మీ బాధలు తెలుసుకుంటాం. మీయే కాదు, మీ చుట్టాలు, మీ పక్కాలు, ఎక్కడెక్కడ ఎవరున్నా కానీ దేశం మొత్తంలో ఎక్కడున్నా వాళ్ళ బాధ న్యాయమైన పరిష్కారం చేస్తాం. అన్యాయం ఏ విషయంలో జరిగినా మేము న్యాయం చేపిస్తాం. ప్రైమ్ మినిస్టర్తోనైనా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతోనైనా మనం మాట్లాడగలము, మనం రాయగలము. అందుకొరకు ఆ సత్తా, మా కృషి, ఆ సంతోషం, ఆ ధైర్యం మాకుంది. అందుకొరకు మీరు సోషలిస్ట్ పార్టీని ఆదరించాలి. మీరు మీ బాధలు మాకు చెప్పుకోండి. మాకేమి డబ్బులు ఇచ్చే అవసరం లేదు, ఏం లేదు, ఫ్రీగానే చేస్తుంది. బాధలు చూపిస్తానని ఎవరెవరు ఏ విధంగా బాధపడుతుందో మనకు తెలిసిన మన నోటీస్కి వస్తే వాట్సాప్లో వచ్చినా కానీ ఎక్కడ వచ్చినా కానీ అది చెప్పితే దానికి మనం సపోర్ట్ చేసి వాళ్ళ బాధలు మనం జరిగిన అన్యాయాన్ని మనం చెప్తాము. ముఖ్యంగా ఇప్పుడు అదే లేబర్ యాక్ట్ ప్రకారంగా తప్పకుండా అసిస్టెంట్ కమిషనర్ వచ్చి పటాపట్
పండుగలప్పుడు బంద్ చేయించేటోడు. లేబర్ కాకుండా బోనర్ కూడా నడిపించడానికి వీల్లేదు ఆ రోజు. వాడు కూడా రెస్ట్ తీసుకోవాలి. అది వాడి ఆరోగ్యానికి కూడా వాడు లాభం వస్తుందని వాడు చేస్తుంది అనుకోవద్దు. వాడు కూడా ఆరోగ్యం ఇస్తే వాడు రెస్ట్ తీసుకోవాలనే సంగతి లేబర్ యాక్ట్ లేబర్ వాళ్ళకి తెలవాలి. పార్టీలో మన పార్టీకి అటాచ్ కాబట్టి కావాలి. ఇట్లనే మన పార్టీలో హెచ్ఎంకేపీ ఉంది, హెచ్ఎంఎస్ ఉంది, వీళ్ళందరూ మనకు అనుబంధ సంస్థలే. వీళ్ళతో నిన్న రాత్రి నేను గుజరాత్ హెచ్ఎంఎస్ ప్రెసిడెంట్తో మాట్లాడా. ఆయన ఇదే అంటుడు, అదే ఎక్కడి వరకు వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు కానీ దేశంలో ఇట్లా నడుస్తున్నారు. ఆయన పార్టీని మన పొలిటికల్ పార్టీని బలపెట్టేద్దామంటే ముందరికి రావాలి. సో ఈ మార్పు కూడా మనము వాళ్ళలో తేవాలి. అవసరం ఏముంది? ఏదైనా మీకు పొద్దున ఇప్పుడు వాళ్ళ కార్మికులు బలవుతున్నారు, 18 గంటలు 16, 12, 13, 14 గంటలు పనిచేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు? పొలిటికల్ పార్టీలు వాళ్ళని విస్మరించినాయి, పట్టించుకోవట్లేదు. కార్మిక సంఘ నాయకులు, పొలిటికల్ రాజకీయ నాయకులు తొత్తులుగా మారిపోయింది. తొత్తులుగా మారిపోయి అసలు ఏంది దీన్ని ఎట్లా అరికట్టాలి అనే ఆలోచన లేకుండా పోయింది. 8 అవర్స్ యాక్చువల్గా చూస్తే 8 అవర్స్ డ్యూటీ చేయాలి. మరి 12 అవర్స్ ఎగ్జామ్షన్లో ఎప్పుడైనా వారానికి 2 రోజులు ఎక్స్ట్రా పని అవర్స్ ఇవ్వాలి ఎవరికైనా అవసరం ఉంటే. అవన్నీ లేదు. పొద్దున్న 10 గంటల నుండి రాత్రి 10, 11 గంటల వరకు చేస్తున్నారు పనులు. మాల్స్లో అయితే, హాస్పిటల్స్లో కూడా అంటే 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నారు. ఈవెన్ డాక్టర్స్కి కూడా వేస్తున్నారు 24 అవర్స్ డ్యూటీ. పోలీసు వాళ్ళు 24 అవర్స్ డ్యూటీ చేయాలి. ఇవాళ ఎక్కితే మళ్ళీ రేపు దిగాలి, లేకుంటే 48 అవర్స్ డ్యూటీ చేయాలని ఎట్లా చేస్తారు? వాళ్ళు కూడా మనుషులే కదా, పోలీసులు కూడా మనుషులే, అందరూ మనుషులే. కాబట్టి ఎవరికైనా సరే డ్యూటీ అవర్స్ అనేది చేయాలి. ఎప్పుడైనా ఓటీ చేయాల్సి వస్తే వారానికి 1 రోజు 2 రోజు, అది కూడా కంటిన్యూ ఓటీ ఇవ్వకూడదు. ఓటీలో కూడా గ్యాప్ ఇచ్చి ఓటీ ఇవ్వాలి. అంతేగాని నువ్వు 24 గంటలు డ్యూటీ చేయి, 48 గంటలు డ్యూటీ చేయి అంటే వాళ్ళకు కూడా చికెత్తి పోయి చక్క అంటారు. వాళ్ళు కూడా వదిలేస్తారు, ఏమవుతుందో కానీ కూడా నేను తెలియాలి, నేను ఒక్కొని అంటే. సో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్లలో గ్యాప్స్ ఉన్నాయో ఫిలప్లు అవి ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఉద్యోగాలలో లేరు. ఇది రిటైర్ అయినవే ఫిలప్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు సంఖ్యాబలంగా పెరిగింది, సంఖ్య పెరిగింది కదా, జనాభా పెరిగింది. దాని ప్రకారంగా ఆ రేషియో ప్రకారంగా ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. రిటైర్ అయిన పోస్టులు ఎప్పుడో 75, 80లో ఎక్కిన వాళ్ళు ఇప్పుడు రిటైర్ అవుతుంది. ఆ పోస్టులే ఫిలప్ చేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం. అప్పుడు జనసంఖ్య ఎంత ఉండే, ఇప్పుడు జనసంఖ్య అప్పుడు 3 కోట్లు ఉండే, ఇప్పుడు 7 కోట్లు ఉంది జనసంఖ్య. ఇప్పుడు తెలంగాణలోనే 4.5 కోట్ల మంది ఉన్నారు. అప్పుడు తెలంగాణలో 1.5 కోట్ల మంది ఉండే. మరి వీళ్ళందరికీ స్టాఫ్ సరిపోతుందా? సరిపోతుంది. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో కూడా పెరగాలి. ఇంకేంటంటే కార్మిక సంఘాలు చూడాల్సింది ఏంటంటే ఉద్యోగాలు క్రియేట్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎక్కువ వచ్చేటట్టు చూడాలి. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువ రావడం వల్ల ఉద్యోగాలు రావు. ఇంకేంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ స్పెషల్ ఎకనామిక్ జోన్లో వచ్చే కంపెనీలు ఏం చేస్తాయంటే లోకల్స్ని రిక్రూట్ చేయట్లేదు. వాళ్ళ రాష్ట్రాల నుండి జనాలను చేస్తున్నారు. దీన్ని మనం అరికట్టాలి. ప్రతి కంపెనీలో అసలు లోకల్స్ ఎంతమంది ఉన్నారు, బయట వాళ్ళు ఎంత? లోకల్ 75% లోకల్స్ ఉండాలి, 25% బయట వాళ్ళు ఉండాలి. అది కూడా మేనేజర్ పోస్టులో వాటిలో వాళ్ళు కొంతమందిని పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా మన వాళ్ళని పెట్టాలి. ఇవన్నీ చూడాల్సి వస్తుంది. అంబేద్కర్ ఏం చెప్పిండు ఆ టైంలో? అంబేద్కర్ అప్పుడే చెప్పిండు భవిష్యత్తులో ప్రైవేటైజేషన్ వస్తుంది భారతదేశంలో, ప్రైవేటైజేషన్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి కింద అగ్రవర్ణాలకు అని చెప్పిండు. దీన్ని కూడా మనం ఒక స్టాండ్గా తీసుకొని కంపెనీ టు కంపెనీ వెళ్ళేసి సోషలిస్ట్ మజ్దూర్ సభ కంపెనీలో అయితే అసలు ఎంతమంది లోకల్స్ పనిచేస్తున్నారు, ప్రతి కంపెనీలో బయట వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆఫీసర్ క్యాడర్లో లోకల్ ఎంతమంది ఉన్నారు, ఇవంతా డేటా కలెక్ట్ చేయాలి. మనము కంపల్సరీగా సోషలిస్ట్ మజ్దూర్ సభ మీద మీరు బయలుదేరితే వర్క్ కంపెనీలో వెళ్తే, స్మాల్ స్కేల్ కంపెనీలలో కంటే కూడా కొంచెం మీడియం స్కేల్ కంపెనీలలో వెళ్తే మనకి డేటా అంతా బయటకు వస్తుంది. అప్పుడు ఏమైతే కంపెనీలలో కూడా భయపడుతుంది, అరే మనము భూములు తీసుకున్నాం ఎందుకు, మీరు ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారని భూములు తీసుకున్నారు, మీకు భూములు ఇచ్చినాం కదా, మీరు ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఎవరికి ఉద్యోగాలు ఇస్తారు? మరి మా భూముల మీద మా భూములు పోయినాయి, మాకు ఉద్యోగాలు లేకపోతే మేము వేరే చోట వెళ్ళి బానిసత్వంలో బతకాలి. ఆ పరిస్థితి మాకెందుకు? కాబట్టి దీన్ని మీరు ఒక ఉద్యోగంగా తీసుకోండి. విద్యాసాబ్ని కూడా అడుగుతున్నా, నేను చెప్తున్నా ఏంటంటే కిసాన్ సంఘం అధ్యక్షుడు కాబట్టి